అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. సిద్దిపేటలో ఉన్నటువంటి శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్లో విద్యార్థులు 9వ తరగతి పూర్తి కాకముందుకే 10వ తరగతి సంబంధించినటువంటి సిలబస్తో ఎగ్జామ్ పెడతా ఉన్నారు. మరి 9వ తరగతి చదివినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ 2 ఎగ్జామ్లు రాసేసరికి వాళ్ళు మానసిక ఒత్తిడికి గురయ్యి మాకు కంప్లీట్ చేస్తున్నటువంటి సందర్భం ఉంది. దీనికి ఎందుకు జరుగుతుంది ఇట్లా అని చెప్పేసి అడగడానికి వచ్చినటువంటి మాకు ఆ రూమ్ని లాక్ వేసుకున్నారు. అదేవిధంగా డిఓ గారికి, ఎంఈఓ గారికి ఇన్ఫర్మేషన్ చేస్తే ఇగోస్తాం అగోస్తాం అని చెప్పేసి జాప్యం చేస్తుంది తప్పించి విద్యార్థులకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఈరోజు కార్పొరేట్ స్కూళ్ళకి, కార్పొరేట్ కళాశాలకి అప్పనంగా పర్మిషన్లు ఇస్తూ ఒక స్కూల్ పర్మిషన్తో 4 స్కూళ్ళు నడుపుతున్నారు. లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. కానీ ఈరోజు విద్యార్థులకు మాత్రం న్యాయం జరగట్లేదు. ఈరోజు 9వ తరగతి విద్యార్థి 9వ తరగతి సంవత్సరం పొడుగుతూ చదివి 10వ తరగతి ఎగ్జామ్ రాయాలంటే ఏ విధంగా రాస్తాడు? 10వ తరగతి సిలబస్ కాకముందుకే, అసలు 10వ తరగతి చదవాల్సినటువంటి అవసరం ఏముంది? 9 కంప్లీట్ కాకముందుకే గవర్నమెంట్ రూల్స్ అగ్నెస్ట్గా గవర్నమెంట్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఇవ్వకుండా సొంతంగా శ్రీ చైతన్య వాళ్ళు తయారు చేసినటువంటి 10th 9th అని చెప్పి అడ్వాన్స్ 10th అని చెప్పేసి ఎగ్జామ్ పేపర్ ఇస్తూ ఉన్నారు. మరి విద్యార్థులు ఈ ఎగ్జామ్ సిలబస్ చదవాలా, లేకుంటే ఇన్ని రోజులు సంవత్సరం పొడుగుతూ చదివినటువంటి 9వ తరగతి సిలబస్ చదవాలా అని చెప్పేసి వాళ్ళు మానసిక ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. పిల్లలు చనిపోతా, సూసైడ్ చేసుకుంటా అని చెప్పేసి మాకు కాల్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ యొక్క విద్యార్థుల కోసం మేము వచ్చి అడగడానికి వస్తే వీళ్ళు లాక్ వేసుకుంటారు, సమాధానం చెప్పాలని చెప్పి డిఓకి ఫోన్ చేస్తే వాళ్ళు సమాధానం ఇవ్వరు. ఎంఈఓకి చెప్తే ఇగోసం అగోసం అని మాట్లాడుతుంటారు. మరి ఈ యొక్క ప్రభుత్వము, ఈ కార్పొరేట్ కళాశాలలు కుమ్మక్కే ఈరోజు విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారు. దీన్ని వెంటనే అరికట్టి యొక్క శ్రీ చైతన్య పాఠశాలని సీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. డిఓ వచ్చే వరకు కూడా ఇక్కడ నుంచి లేచేది లేదని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నాం. అంటే అడ్వాన్స్ 10th వాళ్ళు 9th వాళ్ళకి అడ్వాన్స్ 10th ఎందుకు కండక్ట్ చేస్తున్నారని నన్ను అడిగారు. నేను చెప్పాను ఎలాంగ్ విత్ దట్ పేపర్ ఇస్తున్నాం సార్, కూర్చోండి మాట్లాడదామని అన్నాను సార్. నేను దాంట్లో ఈ అబ్బాయి అంటాడు, ఇంకొక అబ్బాయి అక్కడ నుంచున్న అబ్బాయి ఇప్పుడు మీరు మాట్లాడిన అబ్బాయి పోలీస్ ఎవరైనా అన్న అబ్బాయి అంటాడు, ముందు నువ్వు బయటికి వెళ్దాం వద్దాలన్నీ పగల కొట్టేశారు సార్. అక్కడ చిన్న పక్కన మేము తాళం వేసామంటున్నారు. తాళం పక్కన గేటు పక్కనే మా వెళ్ళే పిల్లలది ఉంటుంది కాబట్టి అక్కడ చిన్నపిల్లలు వెళ్ళిపోతారు కాబట్టి తాళం ఎప్పుడు వేసే ఉంటుంది. ప్రతి పేరెంట్ మీరు అడగొచ్చు. మరి పిల్లలు తీసి కిందకి వెళ్ళిపోతే డైరెక్ట్ రోడ్డే కదండి నాకు వెళ్ళిపోతుంది కాబట్టి నేను తాళం వేసానని చెప్తుంటే ఏంట్రా ఈమె మాట తినేదని అన్ని పగల కొట్టారు సార్. ఆ పిల్లలు పక్కన ఉన్న పిల్లలందరికీ తగిలినాయి, వెనకాల ఉన్న టీచర్స్ అందరికీ తగిలినాయి. పిల్లలందరినీ వేరే రూమ్ తీసుకెళ్ళి రేపు పేరెంట్ వస్తాడు, ఏమైనా సమాధానం ఇస్తాను సార్? నేను మేనేజ్మెంట్కి ఏం సమాధానం ఇస్తాను? ఇప్పుడు అద్దాలు కానీ డ్యామేజ్కి ఎవరు ఇస్తారు సార్? రయ్యమని రావడం కాదు, దానికి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ప్రతిదాన్ని కూర్చోవాలి, మాట్లాడాలి. దానికి కూర్చోండి, పోనీ అరే ఊరే అనలేదు కదా మేము. సార్ కూర్చోండి మాట్లాడదాం. చైర్లు కూడా వేయించానండి, చైర్లు ఉన్నాయి దాని నిండా. ఆఫీస్ రూమ్ దగ్గర నుంచున్నానని అబ్బాయి అంటాడు సార్ లేగో అంటున్నాడు. ఇంకా ఈ విద్యా సంస్థలకి చదువుకున్న ప్రిన్సిపల్స్ పనికి మాలేదో ఇక్కడ. అది తెచ్చి పెద్ద కబోర్డ్ తెచ్చి అద్దం పగల కొడుతున్నాడు. కంప్యూటర్స్ పగల కొడితే దాంట్లో ఫీజులు ఉంటాయండి. పేరెంట్స్ 800 మందికి సమాధానం చెప్పాలి సార్. నేను ఇష్టమైనట్టు వచ్చి బదులు కొడితే ఎవరు చెప్తారు సార్ సమాధానాలు? పేరెంట్స్ అంటారు బంధువులు వస్తున్నాయి. ఇప్పుడు మేము బంధువులు పెట్టట్లేదు సార్, మేము అందరం చేయడానికే ఉన్నాం. 8 to 8 వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా హాఫ్ డేస్ కూడా వర్క్ చేసుకుంటున్నాం. మేము మా మేనేజ్మెంట్ ఉండమని లేదు, మా అంతా మేమే చేస్తున్నాం, మాకు ఇష్టమై చేస్తున్నాం. మా జీతాలు మేనేజ్మెంట్ ఇస్తుంది కాబట్టి చేస్తున్నాం. ఇట్లా పగలు కొట్టి మా ఉద్యోగాలు పోగొట్టి పిల్లలు నాశనం చేసి ఇక్కడ 100 మంది కానిస్టేబుల్ పిల్లలు ఉన్నారు సార్. ఈరోజు అందరు పిల్లలు ఉన్నారు. ఏం సమాధానం చెప్తాం సార్? మేము మా స్టాఫ్ కలిసి ఏం ఏడుస్తున్నారు టీచర్స్ అందరూ. పిల్లల్ని పిలిపించి మాట్లాడడం ఏంటి సార్? వాళ్ళ తల్లిదండ్రులకు సమాధానం ఏం చెప్తాం, మీరు చెప్పేస్తారా? పోనీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.